ఈరోజు పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం సద్దెనపల్లి సబ్ డివిజన్ పరిధిలో క్రోసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ అనంతవరం గ్రామంలో ఈరోజు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో భాగంగా సుమారు 80 మంది పోలీసులు అధికారులు పాల్గొన్నాం. ప్రతి ఇల్లు కూడా సెర్చ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఒక 38 రికార్డ్లెస్ 2-వీలర్ వెహికల్స్, అలాగే కింద కనిపిస్తున్న ఒక 4 గొడ్డళ్ళు కత్తి సీజ్ చేయడం జరిగింది. అయితే ఈ గొడ్డలు జనరల్గా రైతులు వాడుకునేలా ఉంది, వెరిఫై చేసి చూస్తాము. అదేవిధంగా ఈ వెహికల్స్లో కూడా ఎవరైనా సరే రికార్డ్స్ కరెక్ట్గా ఉంటే ఆ రికార్డ్స్ కూడా వెరిఫై చేసి పంపిస్తాము. రికార్డు లేని వెహికల్స్ని ఖచ్చితంగా సీజ్ చేసి ఆ వెహికల్ ఎలా వచ్చింది, అది దొంగ బండా లేకపోతే ఏ బండి మొత్తం వెరిఫై చేస్తాము. ఇప్పుడు మాకు పూర్తిగా టెక్నాలజీ వచ్చింది. దాంట్లో భాగంగా మేము వెరిఫై చేస్తే ఖచ్చితంగా అది దొంగ బండా కాదని తెలుస్తుంది. ఆ నాటిగిరి సహాయంతో మేము దాన్ని ముందుకు తీసుకెళ్తాము బండి ఏంటనేది. అదేవిధంగా ముఖ్యంగా ఈ ఊరు ఎంచుకోవడంలో ఏంటంటే ప్రతి వారానికి ఒక విలేజ్ సెలెక్ట్ చేసుకొని ఎస్పీ గారి ఆర్డర్స్ మేరకు చేస్తూ ఉన్నాము ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్. ఎందుకంటే కమింగ్ లోకల్ బాడీ ఎలక్షన్లో ఎలాంటి గొడవలు జరగకుండా, ప్రజలు అనవసరమైన కేసుల్లో ఇరుక్కోకుండా వాళ్ళకి అవేర్నెస్ చేయడం కోసం, మరియు లాస్ట్ టైము ఎలక్షన్ కేసెస్లో కానీ అదర్ కేసెస్లో ఇరుక్కుంటే రౌడీ షీట్లు ఓపెన్ చేయడము, రౌడీ షీట్ల వల్ల ఎంత ఇబ్బంది ఏం జరుగుతుందో కూడా తెలుసు. వాళ్ళకి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేయడం కోసం వచ్చాము. అదేవిధంగా ముఖ్యంగా గంజా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రజలంతా కూడా గంజాయి గురించి ఏదైనా సమాచారం ఉంటే ఇమ్మీడియట్గా తెలియజేయాలి. మీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఇది కూడా చూసుకొని, గంజాయి విషయమే కాకుండా ఇతర అసాంఘిక కార్యక్రమాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా టౌన్కి వచ్చేటప్పుడు కానీ లోపలికి తిరిగేటప్పుడు కానీ 2-వీలర్ బండి తీస్తే ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.